మాంసప్రియులు చికెన్ లేకపోతే కోడిగుడ్డుతో సరిపెట్టుకుంటారు. ఆమ్లెట్ వేసుకుంటారు, లేదా ఉడకబెట్టుకొని కూర వండుకుంటారు, లేదంటే కోడిగుడ్డు పూరట వేసుకుంటారు. ఇప్పుడు ఆకాశనంటిన ధరలు పుణ్యమా అని కోడిగుడ్డు ధర భయపెడుతుంది. ఫామ్ దగ్గర కోడిగుడ్డు హోల్సేల్ రేటు ₹6.75 పలుకుతుంది. అదే రిటైల్ మార్కెట్ లో ఒక కోడిగుడ్డు ధర ₹8 పైమాటే. దీంతో సామాన్యులు కోడిగుడ్డు ధర వినగానే భయపడుతున్నారు. పౌల్ట్రీ ఫామ్ పెట్టిన తర్వాత ఇదే రికార్డ్ ధర. కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి. గుడ్డు ఒక ప్రోటీన్ కోసం రోజు తినేవాళ్ళం మా పిల్లలకి. ఇప్పుడు అది కూడా రేట్ ఎక్కువైపోయింది. సామాన్యులకి ఇంత గుడ్డు కూడా నిన్నటి వరకు ₹6 ఉండేది, ఈరోజు ₹8 అయిపోయింది. సామాన్యులు దీన్ని తినాలంటే, పిల్లలకి పెట్టాలంటే సామాన్య వల్ల కాదు. కాబట్టి గుడ్డు రేటు తగ్గితే బాగుండు అని నేను అనుకుంటున్నాను. సుమారుగా 40 సంవత్సరాలు మేము ఈ వారాల దీంట్లోకి వచ్చి 40 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 40 సంవత్సరాల్లోని ఈ వేళ వచ్చిన గుడ్డు రేటు ఇప్పుడు మాకు ఇదే లాస్ట్ రేటు. కానీ మాకు ఉన్నటువంటి ఇబ్బందులు అయితే చాలా ఉన్నాయి. ఈవేళ ఈ రేటు ఒకటే అనుకుంటే కాదు, మాకు ఈ తెగుళ్ళు వచ్చి ఎక్కువ కోళ్ళు చచ్చిపోవటం, రకరకాల తెగుళ్ళకి రావటం, ఇవన్నీ కూడా మన బర్డ్ ఫ్లూ కూడా అనౌన్స్ చేయటం జరిగింది గతంలో. దానివల్ల ఎక్కువ లాసిపోయిన రైతులు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఈవేళ సేద తీర్చాలంటే ఈ రేటు కనీసం ఒక 3 నెలల వరకు నిలబడి ఉంటే మేము కొంత బతికే అవకాశం ఉంటుంది. దానికి గల కారణం మాకు అంతకుముందు బర్డ్ ఫ్లూ రాకముందు గుడ్డు రేటు చాలా తక్కువ మెయింటైన్ అయింది.